హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టమాటాలు ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు. ఇవన్నీ కట్ చేసుకుంటాను. ఆయిల్ పెట్టుకున్నాను, పోపు గింజలు వేసానండి. పోపు వేగిందండి, ఆనియన్స్ వేసేస్తున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, సాల్ట్. ఇంకా ఆనియన్స్ వేగినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను. పసుపు, ఇంట్లో టమాటా, నాలుగు ఎగ్స్ తీసుకున్నానండి. మనం ఇప్పుడు దీంట్లో కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం సాల్ట్ వేసి ఈ మిషన్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుందాం. అయిందండి, దీన్ని తీసేసేస్తాము. మనకి టమాటా ఆనియన్స్ మగ్గినాయండి. కొంచెం ధనియాల పౌడరు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను. వేసేస్తున్నానండి. మనం 4 ఎగ్స్ వేసుకున్నాం కదా, అవి ఈ టమాటా దీని మీద ఈ విధంగా మూత పెట్టేసేద్దాము. ఒక 2 నిమిషాలు. మనకి ఎగ్ అంతా టమాటాలో కలిసింది కదండి. ఈ విధంగా కొంచెం ఉడకనిద్దాం. మధ్యలో విధంగా గెంటి సహాయంతో ఇట్లా తిరగేసుకుందాం. విధంగా తీసుకొని ఇలా వేసేసుకుందాం. ఆ విధంగా వేసుకొని 2 నిమిషాలు ఉంచుకుందాము. ఇదండి మనకు రెడీ అయింది. ఈ విధంగా కూరగాయలు లేనప్పుడు టమాటా ఇంట్లో ఉంటుంది, ఎగ్ ఇంట్లో ఉంటుంది కాబట్టి, ఆనియన్స్ ఉంటాయి, 3 ఉంటాయి ఇంట్లో, ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఈ విధంగా అర్జెంటుగా కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది అన్నంలోకి కలుపుకోవచ్చు అండి. ఇది టమాటా వేసాం కాబట్టి కలుపుకోవచ్చు. నాకు రెడీ అయింది. స్టవ్ కట్టేసుకుంటున్నా. ఎగ్ తోటి ఎగ్ కర్రీయే కాకుండా వెరైటీగా ఈ విధంగా వెరైటీగా చేసుకుంటే పిల్లలు కూడా బాగా తింటారు.